హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో చక్కగా వాకిట్లో నిండుగా కలగా కనిపించే బ్యూటిఫుల్ ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ముందుగానైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే గీసుకొని ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇందులో నుంచి ఇలా గీతలు అయితే గీసేసుకొని ఇలా మనం చక్కగా ఈ ఫ్లవర్ని అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా గీతలు అయితే గీసేసుకోవాలి. ఇలా చుట్టూరా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసేసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఎలాంటి ముగ్గులైనా ఈజీగా మనకి అర్థమవుతాయి. చుట్టూరా ఇలా ఇప్పుడైతే గీసేసాను కదా, ఇలా గీసుకున్న తర్వాత మిగతా డిజైన్ అయితే మనము ఈజీగా సింపుల్గా అయితే గీసేసుకుందాం. చూద్దాం మరి. ఇలా మొత్తం మనం గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత ఈ రౌండ్గా గీసిన దానిపైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా షార్ప్గా ఇలా గీసేసుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా గీసుకొని ఇందులో చిన్న చిన్న గీతల్లాగా అయితే మనము వీడియోలో వేస్తున్నట్టు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంగళ శుక్రవారాల్లో, పండగ పర్వదినాలలో ఇలాంటి ముగ్గులు మనం వాకిట్లో వేసుకుంటే ఎంతో చక్కగా నిండుగా కలగా కనిపిస్తాయి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి చిన్నగా దీని చుట్టూరా డిజైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా డిజైన్ గీసుకుంటే మనకు ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ పెట్టినట్టు కనిపిస్తాయి. ఇదే విధంగా అన్ని వైపులా నేను ఇలానే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. చూడడానికి ఎంతో చక్కగా నిండుగా కనిపిస్తుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా చూడగానే ఈజీగా నేర్చుకునేటట్టు చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇలాంటి ముగ్గులైతే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే ఇలా చక్కగా మనము చుట్టూరా ఇదే విధముగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్నామంటే మరెంతో మంచిగానైతే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇలాంటి ముగ్గులైతే మనము ఎప్పుడైనా వాకిట్లో వేసుకున్నప్పుడు ఎంతో కలగా నిండుగా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా మొత్తం చుట్టూరా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు డిజైన్ లాగా ఫ్లవర్ లాగా అయితే ఏదైతే గీసుకున్నామో దాని నుంచి ఇలా రౌండ్గా ఇట్లా క్రాస్గా గీసేసుకొని దానికి మళ్ళీ ఇట్లా షార్ప్గా గీసుకొని ఆ షార్ప్గా ఉన్న దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, మనం ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా సింపుల్గా ఎంత చక్కగా వేస్తున్నానో చూడండి. ఇలా వెరైటీగా కూడా కనిపిస్తుంది కదండి మనకు. ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా ఈజీగా సింపుల్గా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్యలోనైతే ఇలా చుక్కల్లాగా అయితే ఒక 3 పెట్టేసుకొని దానిపైన ఇట్లా గీతలాగా అయితే గీసేసుకున్నామంటే
ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంతవరకే నేను కంప్లీట్ అయితే చేశాను. మొదటి నుంచి ఈ ముగ్గు చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఎల్లో కలర్ అక్కడక్కడ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు మీకు నచ్చితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.